ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 12.60 అడుగులకు చేరింది. సముద్రంలోకి 10,64,000 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. అయితే దిగువన కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ ఉపనదులు పొంగుతున్నాయి. దీంతో లంక గ్రామాల్లో వరద నీరు భారీగా చేరుతోంది. ఇక ఎగువన భద్రాచలం వద్ద నీటి మట్టం 43.20 అడుగులకు చేరింది. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఉపనదులు పొంగటం వల్ల కూడా ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, వరద గోదావరి మళ్లీ పరవళ్లు తొక్కుతుంది. గత నెలలో వరుసగా వారం రోజులు పైగా వరద గోదావరి పొంగి ప్రవహించిన పరిస్థితి. అయితే ఇప్పుడు రెండోసారి గోదావరి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి భారీగా వరద వచ్చి నీరు చేరుతుంది. అయితే ఇప్పుడు భద్రాచలం దగ్గర చూసినట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పుడే ఉపసంహరించుకున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దిగువన ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఇక్కడ 12.6 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం కొనసాగుతుంది. దాదాపు 10,64,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు 175 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో బ్యారేజీ దిగువన గల కోనసీమలోని లంక గ్రామాల్లో ఇప్పుడు పూర్తిగా కాజువేల మీదకి వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 40 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఐనవిల్లి మండలంలో ముక్తీశ్వరం, అలాగే వేరువెల్లిపాలెం, పశువులంక ఇలాంటి గ్రామాలకి మొత్తం రాకపోకలు నిలిచిపోయినాయి. మరోవైపు పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన కనక్కాయ లంక దగ్గర కూడా మొత్తం కాజువే మీదకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మరోవైపు గంటి పెదపూడి దగ్గర చూసినట్లయితే మళ్ళీ రాకపోకలు నిలిచిపోయి. ఇక్కడ గోదావరి పాయ పొంగి ప్రవహిస్తుంది. కేవలం బోట్ల మీదే లంక గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు నుంచి ఏర్పడిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు ఎగువన గల భద్రాచలం దిగువన మధ్యనున్న ముంపు మండలాల పరిస్థితి మాత్రం మళ్ళీ దయనీయంగా మారింది. మళ్ళీ సబరి నది పోటెత్తుతుంది. పక్కవైపు గోదావరి పోటెత్తడంతో సోకులేరు వాగు లాంటి పొంగు ప్రవహించినాయి. 332 జాతీయ రహదారి మీద వాటర్ చేరింది. దీంతో ఒడిశా ఛత్తీస్గఢ్కి వెళ్ళే రాకపోకలు నిలిచిపోయి. మరోవైపు సోకులేరు వాగు దగ్గర భారీగా వరద నీరు చేరడంతో కోనవరం, చింతూరు మండలాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి. ఇటువైపు ఒకవైపు ఎగువన ముంపు మండలాల్లో ఏజెన్సీ గ్రామాల ప్రజలు, మరోవైపు దిగువన కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి. మరోవైపు మరీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి మరోసారి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా భారీ వర్షాలు 2 రోజులు ఉంటాయని కూడా వెల్లడించిన పరిస్థితి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా వరకు చేరుకుంటుందని చెప్పేసి 2 రోజుల్లో దీని మీద క్లారిటీ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈలోగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్న నేపథ్యంలో మళ్ళీ ప్రజలు కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల ప్రజల్ని, అలాగే ముంపు మండలాల్లో ఏజెన్సీ గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించడానికి కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అల్లూరు జిల్లాలో కలెక్టర్ ఇప్పటికే ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు కోనసీమలో చూసినట్లయితే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలించడానికి ఇప్పటికే సలహాలు మొదలుపెట్టారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలోని లంక గ్రామాల ప్రజలు ఇటు సీతానగర్ మండలం కావచ్చు, ఇటు నెరదోలు ఈ ప్రాంతంలో ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న బ్రిడ్జ్ లంక ఈ లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు కొద్ది తగ్గుముఖం పడడంతో భద్రాచలం దగ్గర నిన్న రాత్రి వరకు పెరిగిన వరద అర్ధరాత్రి తర్వాత మెల్లిగా తగ్గుతూ
లోతు గంటకి 1 పాయింట్ వరకు తగ్గుతుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికని 1 గంట తర్వాతే భద్రాచలంలో ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు భద్రాచలంలో 42.9 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే 43 అడుగులు ప్రవహిస్తూ ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంటుంది. అయితే అక్కడ తగ్గుముఖం పట్టడంతో 24 గంటల తర్వాత పోలవరం దగ్గర నుంచి దిగువకి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వస్తుంది. రేపటి వరకు ఇక్కడ నీటి మట్టం పెరిగి అప్పుడు తగ్గుముఖం పెట్టే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. గాయత్రి, ఇది ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో తాజా వరద పరిస్థితి.